యోర్దాను దాటుకుని ఇప్పుడు మేము 2 గుంపులు అయిపోయింది. ప్రార్థన చేసి పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచి మీ రెక్కల కింద భద్రపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని మేము నమ్ముచున్నాం. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును, గ్రహించే ఆత్మను మాకు దయచేయండి. ఈ వాక్య పరిచయం ద్వారా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే మహిమ పొందాలని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధమైన మడి పొందుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ విధంగా అందరితో కలిసి ఆరాధించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ బ్రదర్ శామ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. అది సాయంకాల సమయంలో ఈ విధంగా కూడుకోవడానికి వారు కూడా ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి 5 పుస్తకాలు మరి దైవజనుడైన మోషే రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ ఆది కాండంలో యు సీ 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ద ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ అబ్రహాం. అబ్రహాం గురించి మనం చూస్తాం. ఇస్సాకు గురించి మనం చూస్తాం. యాకోబు గురించి మనం చూస్తాం. ఆ తర్వాత చివరిగా యోసేపు గురించి మనం చూస్తాం. వి సీ ఆల్ దీస్ 4 పీపుల్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. మనకు అబ్రహాం అనగానే విశ్వాసం అంటాం, ఇస్సాకు అనగానే కూడా విధేయత అని మనం అంటాం. కానీ యాకోబు అనగానే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారికి ఏమంటారంటే మోసగాడు అంటారు. When you talk about Jacob, the first thing that comes into our mind is a cheater. మోసగాడు అంటారు. కానీ యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఈరోజు సాయంకాల సమయంలో వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. ఇక్కడ చూడండి, తను ఏమంటున్నాడంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. అంటే when he started his journey, he was having nothing. యాకోబు తన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. ఎలా ప్రయాణం తన మొదలు పెట్టాడంటే ఒక కర్రతోనే. మనందరికీ తెలుసు, మరి ఏశావును మోసం చేసి ఆ బర్త్ రైట్ తీసుకొని ఆశీర్వాదాన్ని దొంగిలించుకొని తాను వెళ్ళిపోయినట్టుగా మనందరికీ తెలుసు. ఆయన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మరి అతని చేతిలో ఏముందంటే కేవలం ఒక కర్ర మాత్రమే ఉంది. కానీ ఇఫ్ యు రీడ్ దిస్ వర్స్ నౌ, తను ఏమంటున్నాడంటే, ఆ ఉపకారములు పొందుకోవడానికి నేను అపాత్రుడను, ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను అంటున్నాడు. అంటే సీ హౌ గాడ్ బ్లెస్డ్ హిమ్. తన దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా దేవుడు అతన్ని హెచ్చించాడు, ఈ వచనం ద్వారా మనము అర్థం చేసుకోగలుగుతాం. అయితే యాకోబు యొక్క జీవితంలో ఏం మేలు దేవుడు చేశాడు అని కనుక మనం చూస్తే ఒక మాట చూడండి. ఆది కాండము 29వ అధ్యాయము 15వ వచనం. ఆది కాండము 25వ అధ్యాయం 15వ వచనం. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరికయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. నంబర్ 1 పాయింట్, యాకోబు యొక్క జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లాబాను యాకోబుకి ఒక ఉద్యోగం ఇచ్చాడు. అందుకే అంటే ప్రాంతానికి తను వెళ్ళాడు. తన తండ్రిని విడిచిపెట్టి తన మామైన లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యు సీ దట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్. అయినప్పటికీ కూడా లాబాను మరి యాకోబుకి ఏమి ఇచ్చాడంటే ఒక కొలువునిచ్చాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వి కేమ్ ఫ్రమ్ ఇండియా, భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి మనం వచ్చాం. దేశంకి వచ్చిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క కనికరంను బట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఏమున్నాయి? ఉద్యోగాలు ఉన్నాయి. వి హ్యావ్ జాబ్స్, రైట్? దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. దేర్ ఆర్ మెనీ పీపుల్, దేర్ ఆర్ మెనీ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అవుట్. చాలా మంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది మంచి ర్యాంక్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు ఉద్యోగం లేదు. కానీ దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని
మనకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చినందుకు దేవుని మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా దేవుని స్తుతించాలి. వి షుడ్ థాంక్ ద లార్డ్. వై? బికాస్ హి హస్ గివెన్ us a జాబ్. ఇక్కడ యాకోబు ఎందుకు నేను అపాత్రుడను, నాకు ఎందుకు ఇన్ని ఉపకారములు చేశాడు అని ఆలోచిస్తే, ఆయన జీవితంలో లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, బెహెర్షెబా నుంచి హారానికి వెళ్ళిన తర్వాత లాబాన్ ఏం చేశాడు? ఆయనకి ఒక ఉద్యోగం ఇచ్చాడు. చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన తెలివి ఉపయోగించి మనకు ఉద్యోగం వచ్చిందని మనం అనుకుంటాం, కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ రీజన్. మనకు ఉద్యోగం రావడం గల కారణం ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్. చూడండి, ఆ ద్వితీయోపదేశ కాండంలో ఒక మంచి మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 8:18. చదవండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. లాస్ట్ లైన్ మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఒకవేళ రాసుకుంటే, మీకు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. అంటే భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఎవరు కలగజేస్తారంట? మన దేవుడే మనకు కలగజేస్తాడు. ఇట్ ఈస్ నాట్ అవర్ టాలెంట్, ఇట్ ఈస్ నాట్ అవర్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ అవర్ క్రెడిట్స్, ఇట్ ఈస్ నాట్ అవర్ ర్యాంక్, లేకపోతే ఇంకా ఏది కూడా కాదు. కానీ భాగ్యం అంటే డబ్బు సంపాదించుకోవడానికి, ఒక ఆస్తి సంపాదించుకోవడానికి, ఒక ఇల్లు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఎవరు కలగజేస్తారంట? దేవుడే కలగజేస్తాడు. కాబట్టి నంబర్ 1. ఇంకొకటి చూడండి, కీర్తనలో 144వ కీర్తన, సామ్స్ 144 verse 1. సామ్స్ 144 verse 1. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. అందరూ చూడండి, ఇక్కడ అందరూ కూడా వీఆర్ ఇంటూ సమ్ టెక్నికల్ జాబ్స్, ఐటీ జాబ్స్, రైట్? కంప్యూటర్ మీద చేయి పెడితే తప్ప మన పనులు కావు, రైట్? ఎవరు ఆ స్కిల్ ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. మన చేతిలో యుద్ధం ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించాడు. మన వ్రేళ్లకు పోరాటం ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశానికి మనం వచ్చిన తర్వాత మనకు ఉద్యోగం ఎవరు కలగజేశారంటే ఇట్ ఈస్ ఓన్లీ గాడ్. అందుకు బట్టి దేవుని మనము స్తుతించాలి. రెండో కారణము ఎందుకు యాకోబు ఆ విధంగా అన్నాడు ఒకసారి చూద్దాం. 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అతడు యోసేపును దీవించిన అవునండి, ఇతరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నిలిచిచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. చాలండి. ఇక్కడ చివరి లైన్ కనుక మనం జాగ్రత్తగా చదివితే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. రెండవ క్వాలిటీ. ఎందుకు యాకోబు ఆ మాట అన్నాడంటే, పుట్టినది మొదలుకొని ఎవరు పోషించారు యాకోబుని? దేవుడే పోషించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు వారిని. అంటే దేవర్ లాక్స్ ఆఫ్ పీపుల్, రైట్? లక్షల మంది ప్రజలు వారు ప్రయాణం మొదలు పెట్టారు. ప్రతిరోజు కూడా 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళను తృప్తిపరిచినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఈరోజు మనము పోషించబడుతున్నామంటే, పుట్టినది మొదలుకొని మనం ఆహారం తింటున్నామంటే, పుట్టినది మొదలుకొని మనం ఇప్పటివరకు భోజనం చేస్తూ వచ్చామంటే అది మన గొప్పతనం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. అందుకనే యాకోబు ఏమంటున్నాడంటే, పుట్టినది మొదలుకొని దేవుడు నన్ను పోషిస్తూ వచ్చాడు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఒక 10 మందికి 20 మందికి మనం వంట చేయాలంటేనే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కష్టపడితే తప్ప మనం వంట చేయలేము. కానీ జస్ట్ ఇమాజిన్ 40 years గాడ్ వాజ్ ఫీడింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. వారిని ప్రతిరోజు కూడా పోషిస్తూ వచ్చాడు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, దేవుడు ఒక స్టవ్ ముట్టియలేదు, రైట్? విల్డర్నెస్ లో అయినా కూడా వారిని 40 సంవత్సరాలు పోషించాడు. ఎంతమంది? లక్షల మంది ప్రజలు. అంటే సీ ద అమేజింగ్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు వారిని ఎలా పోషించాడు? ఎందుకు వారిని పోషించాడంటే, ఆయన ప్రజలు కాబట్టి, ఆయన వారిని విమోచించాడు కాబట్టి, ఆయన వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చాడు కాబట్టి, ఆ ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు.
there are many people out in the world who don't have food to eat. అంటే ఆహారము లేకుండా అలమటిస్తున్న వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను పుట్టినది మొదలుకొని మన శరీరానికి ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు, మన ఆత్మకు కూడా ఆహారం ఇస్తున్నాడు. రైట్? ఈజ్ నాట్ ఓన్లీ గివింగ్ us the physical food, ఈజ్ గివింగ్ us the spiritual food too. ఆ మన్నాను తిన్నా కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు మన్నాను తిన్నారు, వాళ్ళు చనిపోయారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమంటాడు? నేనే జీవాహారం అంటాడు. ఆ జీవాహారంను మనం భుజిస్తే మనం ఎక్కడికి వెళ్తామంట? యూ విల్ గెట్ ఇన్ టు ఇటర్నిటీ. కానీ వాళ్ళు మన్నాను తిన్నారు, అరణ్యంలోనే చనిపోయారు. అది కూడా పరలోకం నుండి వచ్చింది. యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. ఆ ఆహారం భుజిస్తేనేమో మనము పరలోకానికి వెళ్తున్నాం, కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం అరణ్యంలోనే వాళ్ళు చనిపోయారు. అంటే వీ షుడ్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. ఆ కృతజ్ఞత మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని పౌలు ఏమంటాడు? ఇన్ ఎవ్రీథింగ్ వి షుడ్ గివ్ థాంక్స్ అంటు ద లార్డ్. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఎందుకంటే ఈ శారీరకమైన ఆహారం మాత్రమే కాదు, ఆత్మీయ ఆహారం. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు వాక్యం మనల్ని ఆదరిస్తుంది. విశ్వాసంలో బలహీనమైనప్పుడు వాక్యం మనల్ని విశ్వాసంలో బలపరుస్తుంది. నిరీక్షణ కోల్పోయినప్పుడు వాక్యం మనకి నిరీక్షణ కలగజేస్తుంది. మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపించి మనం ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. సో మచ్ ఇంపార్టెంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే ప్రతిరోజు కూడా మనము శారీరకమైన ఆహారం కొరకు దేవుని స్తుతించడం మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యము ఆత్మీయ ఆహారము కొరకు మనం దేవుని మనము స్తుతించాలి. ఎందుకు? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. యేసుక్రీస్తుకున్న ఇంకొక పేరేంటి? వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినందుకు దేవుని మనం ఏం చేయాలి అంటే స్తుతించాలి. మొదటి కారణము మనం ఉద్యోగం ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. రెండవ కారణము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రభు మనల్ని పోషిస్తూ వచ్చాడు. మూడో కారణం చూడండి, యాకోబు ఎందుకు ఆ మాట అన్నాడు? 38వ అధ్యాయము 38:5. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టింది. సారీ సిస్టర్, 33 సిస్టర్, సారీ 33:5. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచినాడు. నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. చాలండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏశావు యాకోబు కలుసుకుంటున్నారు. ఏశావు కన్నులెత్తి యాకోబు పిల్లల్ని చూసినప్పుడు ఏశావు ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ పిల్లలందరూ ఎవరు అని అడిగినప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నా పిల్లలు అని అనలేదు. సర్వసాధారణంగా ఇప్పుడు మిమ్మల్ని ఈ బాబుని చూసి ఎవరి బాబు అంటే నా కొడుకు అంటారు, మా కొడుకు అంటారు, అంతే కదా? నేనైనా అంతే, మా బాబు ఉంటే మా బాబు అండి, లేకపోతే మా కుమార్తె అని అంటారు. కానీ డిడ్ యూ ఎవర్ సే దట్ ఇన్ యువర్ లైఫ్, దీస్ ఆర్ ద చిల్డ్రన్ హూమ్ గాడ్ గేవ్ మీ అన్నాం? మనం ఇప్పుడు నేను కూడా లేదు. మనం ఏమంటాం తెలుసా? నా పిల్లలు అంటాం. మీరు ఎప్పుడైనా సరే మనం ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఏమంటాం తెలుసా? ఎవరంటే వీళ్ళు మా పిల్లలని అంటాం. కానీ యాకోబుకు మనకున్న వ్యత్యాసం ఏంటంటే, when Esau asked Jacob, who are these children, ఎవరి పిల్లలు అన్నప్పుడు నా పిల్లలు అనలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని అంటున్నాడు. There are many people in the world who don't have children, but God has given us children. మనం ఏమనాలి? ప్రభువా, నాకు ఇచ్చిన సంతానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని మనం దేవుని స్తుతించినామా ఎప్పుడైనా? ఎప్పుడు కూడా నీ నోటి నుంచి రావాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు అంతా సెల్ఫీ కాలంలో ఉంటున్నాం, అంతా సెల్ఫీస్ డిజైర్స్. ఎక్కడ కూడా మీరు చూడండి, ఒక గ్రూప్ ఫోటో దిగినాం అనుకోండి, దాంట్లో మొట్టమొదటిగా ఎంతమంది మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని చూస్తారు? చెప్పండి, ఎవరున్నారు? మనము ఒక గ్రూప్ ఫోటో చూసినాం అనుకోండి, ఫస్ట్ నేను ఎలా ఉన్నామని చూస్తాం, కానీ వేరే వాళ్ళు ఎలా ఉన్నామని మనం అస్సలు చూడం. అంటే సెల్ఫిష్. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా ఎప్పుడు కూడా అతను మంచి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 33:5లో ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఎప్పుడు కూడా మీ పిల్లల్ని ఎత్తుకొని మీరు
మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఎత్తుకుని మనం దేవుని స్తుతించాలి. వి షుడ్ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఓపెనింగ్ మై వూమ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ అ సన్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ అ డాటర్ అని దేవుని స్తుతించాలి. ఎవరైనా అడిగినప్పుడు మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఫ్రమ్ నౌ. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని మీ పిల్లలు అడిగినప్పుడు, ఎవరండి మీరు అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మనం అందరం నా పిల్లలని చెప్పాలా, లేకపోతే దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలని చెప్పాలా? ఇది పంట గుర్తు. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు నేను గుర్తుకు రావాలి. అంటే ఏం చెప్పిండు శాంతి పాస్టర్? దేవుడు మాకు అనుగ్రహించిన పిల్లలు, అంతేగాని మా పిల్లలండి, నా కొడుకండి, నా బిడ్డ అని ఎప్పుడు మనము we should not take the place of God. It is God who has given you children. కీర్తనలో ఉంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. నీకు స్వాస్థ్యం ఇస్తున్నాడు, గర్భఫలం ఇస్తున్నాడు, కుమారులను ఇస్తున్నాడు, కుమార్తెలను ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వీరు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలని చెప్పి. అందుకే యాకోబు అంటాడు, నేను అపాత్రుడను, ఇన్ని ఉపకారం నా జీవితం ఎందుకు చేశావు? ఒక కర్రతోనే కదా నా ప్రయాణం మొదలు పెట్టాను. యాకోబు యొక్క జీవితం కనుక మనం చూస్తే గాట్ అ జాబ్. రెండోది ఏం చేశాడు? ఆయన ఉద్యోగం పొందుకోవడం మాత్రమే కాదు, దేవుడు ఆయనను పుట్టినది మొదలుకొని పోషిస్తూ వచ్చాడు. మూడోది పిల్లలు ఇచ్చాడు. నాలుగోది చూడండి, ఇది చెప్పి మనం తీసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హీబ్రూస్ 11:21. హీబ్రూస్ 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఈ వర్షిప్డ్ గాడ్ అని ఉంటుంది. కానీ అక్కడ మీరు చూడ ఒక మాట ఉంటుంది, అవసాన కాలమందు అంటే ఏముంది అక్కడ? మరణ కాలమందు. వెరీ ఇంపార్టెంట్. మరణకాలమందు దేవునికి నమస్కారం చేస్తున్నాడు, మరణకాలమందు దేవుని ఆరాధిస్తున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా మరణకాలంలో మనం దేవుని ఆరాధించగలుగుతామా? మనం దేవుని ఆరాధించలేం. ఎప్పుడు మనం దేవుని ఆరాధిస్తామంటే, ఎప్పుడు దేవుని స్థుతిస్తామంటే వెన్ వీఆర్ హ్యావింగ్ అ గుడ్ హెల్త్, ఒక మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, ఒక మంచి ఇల్లు కొనుక్కున్నప్పుడు, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పుడే దేవుని ఆరాధిస్తాం. కానీ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ అ టఫ్ టైమ్, ఆర్ వి రియల్లీ వర్షిపింగ్ గాడ్? అది చాలా ఇంపార్టెంట్. అంతా బాగున్నప్పుడు ఎవరైనా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటాం. కానీ వెన్ యూఆర్ గోయింగ్ ఇస్ టఫ్, వెన్ యూఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. యోబుని చూడండి, ఒకే రోజు 7 కుమారులను 3 కుమార్తెలను కోల్పోయాడు. ఆయన ఏమంటాడు? ద లార్డ్ హ్యాస్ గివెన్, ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, మే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టు బి ప్రైజ్డ్ అంటాడు. చేయగలుగుతామా? మనం చిన్న ఉద్యోగం పోతేనే ఉద్యోగం పోయిందని చెప్పి ఒక బాధతో మనం కూర్చుంటాం. ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, చాలా కృంగిపోతాం. కానీ మీరు చూడండి, ఇతను అవసాన కాలమందు అంటే మరణ కాలంలో కూడా ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించాడు. ఇంకొకటి చూడండి, ఆ మాటలు ఏముంటుందంటే, యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం. ఒకసారి చేతి కర్ర అని మీరు అందరూ. ఎందుకు నేను చేతి కర్ర అనిపించానంటే, he started his life with a stick, he ended his life with a stick. అంటే హిందీలో ఒక సామెత ఉంది, మరి మీకు తెలుసు నాకు, ఆద్మీ కిత్తా భీ బడా హో ఉస్కి ఔకాత్ నహీ బోల్నా. అంటే మనం ఎంత పెద్దగా అయినా కూడా we should not forget our humble beginnings. That is what I mean to say. కొందరు స్టార్టింగ్ లో చాలా నమ్రత, చాలా తగ్గించుకునే స్వభావం, చాలా విధేయత ఉంటుంది. కానీ వన్స్ గాడ్ స్టార్ట్స్ ఎగ్జాల్టింగ్ దెమ్, దేవుడు వారిని హెచ్చించిన తర్వాత వాళ్ళకి ప్రైడ్ వచ్చేస్తుంది, చాలా గర్వం వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మనం అతిశయించదు. ఇక్కడ మనం చూస్తే అతను మరణ కాలంలో కూడా ఏం చేస్తున్నాడు? దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుని అతను అంటే ఆ చేతి కర్ర మొదల మీద చూడండి, 21 వచనం, చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేస్తాడు. ఎప్పుడు కూడా యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ హంబుల్ బిగినింగ్స్. ఈవెన్ యూ షుడ్ టెల్ యువర్ చిల్డ్రన్ హౌ యూ స్టార్టెడ్, హౌ యువర్ జర్నీ స్టార్టెడ్. మీరు అమెరికాకి ఎట్లా వచ్చినారు, ఎట్లా ఉద్యోగం ఇచ్చారు, ఎట్లా చదువుకున్నారు, ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా మన బిగినింగ్ ఉండింది, ఎలా ఎంత కష్టపడ్డాము, ఎంత ప్రయాసపడ్డాము. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్, దెన్ దే విల్ నో
ఓహో దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు అని పిల్లలకు కూడా మీరు చెప్పాలి. అతను ఏం చేశాడంటే ఆ కర్రను మాత్రం కొందరికి ఉంటుంది ఏంటంటే అంటే స్టార్టింగ్ చిన్న హంబుల్ బిగినింగ్స్ లో కొనుక్కున్న వస్తువులు ఏమైనా ఉంటే వాళ్ళు ఎప్పటికీ పెట్టుకుంటారు, దాచి పెట్టుకుంటారు. అదే నా మెమరీస్ అప్పుడు ఒకటే డ్రెస్ ఉండింది, లేకపోతే ఒకటే షూ ఉండింది, లేకపోతే ఇవన్నీ కొన్ని మెమరీస్ గా పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా మనం చాలా మంది ఏం చేస్తారంటే పాతవైన అని చెప్పి ఏం చేస్తాం, మనం పడేస్తుంటాం. కానీ అవి యాజ్ అ రిమెంబరెన్స్ గా మనం పెట్టుకోవాలి. ఎందుకు? టుమారో యూ విల్ సీ దట్ అండ్ యూ విల్ గ్లోరిఫై గాడ్ ఫ్రమ్ వేర్ గాడ్ హ్యాస్ బాట్ యూ టు విచ్ సిచ్యువేషన్. ఎక్కడి నుంచి ప్రభు ఎక్కడికి తీసుకొని వచ్చాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు మనం హెచ్చిస్తున్న కొలది మనం ఇంకా తగ్గించుకొని ఉండాలి. అంతేగాని మన మాటల్లో మన ప్రవర్తనలో గర్వం కనుక తొనికిసలాడితే ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యాకోబు అంటే మనం మోసగాడని ఒక నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లోనే మనం చూస్తాం. కానీ దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. అవసాన కాలం మందు ఏం చేశాడంటే ఆయన దేవుని ఆరాధన చేశాడు. చివరిగా ఒక మాట చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే ఇంకోటి చూడండి, దేవుడు యాకోబు పేరు కూడా మార్చేసినాడు. అంటే ఇజ్రాయెల్. ఇప్పుడు చూడండి, అబ్రాహాం గురించి మనం తక్కువగా వింటాం, ఇస్సాకు గురించి తక్కువగా వింటాం, కానీ ఇజ్రాయెల్ గురించి ప్రతిరోజు వింటూనే ఉంటాం. స్విచ్ ఆన్ ద టీవీ, ఎందుకని బైబిల్లో ఉంటుంది కదా, యెరూషలేం క్షేమము కొరకు ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేం కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, ఆయన పేరుని మార్చిన తర్వాత దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఆయన పేరు మీద ఒక దేశమే ఉంది, ఆ దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ దేశం కొరకు మనము విజ్ఞాపన కూడా చేస్తున్నాం. అంటే సి, అప్పటి వరకు మీరు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఒక మంచి మాట చెప్తా. ఏంటంటే, యాకోబు పేరుతో చేసిన చివరి ప్రార్థన, ఆ తర్వాత యాకోబును దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ గా మార్చేశాడు. దట్ వాస్ ద లాస్ట్ ప్రేయర్ హి వాస్ డూయింగ్ విత్ ద నేమ్ ఆఫ్ జేకబ్. అంటే మోసగాడిగా ఉన్న వ్యక్తి దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ గా మార్చేశాడు. అంటే దేవుడు మనల్ని కూడా చాలా మార్చేశాడు. ముందు పాపంలో ఉండేవారం, ఇప్పుడు పరిశుద్ధులుగా అయ్యాం. ముందు మనం అంధకారంలో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకుని వచ్చాడు. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న మనమందరము మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు, దేవుడు మనల్ని మార్చివేసినాడు, తన స్వారూప్యంలోనికి మనల్ని ఆయన మార్చివేశాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనమందరము ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 విషయాలు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. When you were not having job, God gave you a job. When you were not having children, God gave you children. పుట్టినది మొదలుకొని దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. మనం ఏం చేయాలంటే బ్రతికినంత కాలం కూడా దేవుని మనము ఆరాధిస్తూనే ఉండాలి. చెప్దామా గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన మనమందరం గుర్తుపెట్టుకో, ఒకటి ఏంటంటే దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అందుకనే కీర్తనలో ఉంటుంది కదా, ఆయన చేసిన మేలులో దేనిని కూడా మరువడు. అయితే మీ అందరికి ఒక ప్రశ్న, ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా, ఈ సంవత్సరం అంతా చేసిన మేలు ఎంతమంది గుర్తున్నాయి? సిస్టర్ అంతా లేడీస్ ఉన్నారు కానీ జెంట్స్ ఎవరు? జెంట్స్కి ఏం గుర్తుందో ఈఎంఐ కట్టాలి, ఇవే ఎక్కుంటే వాళ్ళకి, రైట్? కానీ సి, యూ షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు చెప్తాను నా చర్చిలో, 31st రాగానే వాగ్దానం తీసుకుంటాం, కానీ ఎవ్రీ వన్స్ యూ స్టార్ట్ న్యూ ఇయర్ ఒక కొత్త బుక్ పెట్టుకోండి. దేవుడు చేసిన ప్రతి మేలుని కూడా మనం రాస్తూ ఉండాలి. వి టెండ్ టు ఫర్గెట్, అది మన నైజం, మనం మర్చిపోతాం. మనం అంటాము 31st మళ్ళీ నిలబడతాం సాక్ష్యం చెప్పడానికి, ఆ సాక్ష్యం చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ మేలన్నీ కూడా గుర్తుకుండవు, రైట్? ఒక బుక్ పట్టుకొని పోయి పుల్పిట్ దగ్గర నిలబడి ఆయన చేసిన మేలుని చెప్తా ఉంటే, సీ హౌ బ్యూటిఫుల్ దట్ ఈస్, హౌ యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుడు ఎంత మెచ్చుకుంటాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా
అందుకే నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు చేసిన ప్రతి మేలుని మనం గుర్తుపెట్టుకోవాలి. when Jesus was on the cross, you were on his mind. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు నీ గురించి ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన నీ జీవితంలో చేసిన మేలు ఎట్లా మర్చిపోతాం మనం? అందుకనే యాకోబు అంటున్నాడు, నేను అపాత్రుడను, ఇన్ని ఉపకారాలు చేశాడు ప్రభు, ఒక కర్రతోనే నేను మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు 2 గుంపులు అయ్యానంటున్నాడు. ఈ బ్లెస్డ్ హిస్ వర్క్, ఆయన చేతి పని దీవించాడు, లాభం దగ్గర కష్టపడ్డాడు, మందలను ఏర్పాటు చేసుకున్నాడు, పిల్లల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే చూడండి, గాడ్ బ్లెస్డ్ హిమ్. ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆమె చెప్తామా గట్టిగా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇఫ్ ఎనీవన్ ఇస్ లెడ్ బై ది లార్డ్ టు ప్రే, దయచేసి